లో మొన్న నిన్న చూస్తే కూటమి నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే విడ్డూరంగా ఉంది. ఏదో మేమున్న 33 మంది కౌన్సిలర్లలో ఒకరో ఇద్దరో వాళ్ళ అవసరాల మేరకు వాళ్ళ లావాదేవీల కోసం పోతే ఈరోజు అభివృద్ధి లేదు, అభివృద్ధి పథకంలో మా కూటమి ప్రభుత్వం ఉంది, అందుకే వలసలుగా కౌన్సిలర్లు వస్తున్నారని మాట్లాడడం చూస్తే మాకు చాలా విడ్డూరంగా ఉంది. మేము ఈ రోజు కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే ప్రతి ఒక్క కౌన్సిలర్తో నిన్న మొన్న అడిగాం. మేమంతా ఐకమత్యంగా ఉన్నాం. కౌన్సిలర్లు ఎక్కడా పోలేదు, ఏ పార్టీలోకి పోలేదు. ఒకరిద్దరు వాళ్ళ అవసరాల మేరకు ప్రలోభాల కోసం పోయినారు తప్పితే ఈ రోజు ఇంతమంది వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళంటే వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళ దానికోసం రాలేదండి. మేము చెప్తున్నాం, మేము కౌన్సిలర్లుగా అయిన తర్వాత పులివెందులలో ఎంత అభివృద్ధి జరిగింది ఒకసారి కూటమి ప్రభుత్వం నాయకులు చూడాలి. పులివెందులలో వార్డులో ఉన్న నీటి సమస్యలు కావచ్చు, లైట్ల సమస్యలు కావచ్చు, మిగతా సమస్యలు కావచ్చు, ఎంత అభివృద్ధి చేసేదనేది ఒకసారి చూడండి. ఇప్పుడు కూడా మా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో లైట్లు కానీ ఏమన్నా కానీ నీళ్లు కానీ రాకపోతే ఏదో అటు ఇటు ఉంటే ఒక రోజు 2 రోజుల్లో చేసి ఇప్పటి వరకు కూడా నీళ్లు ఇస్తూ మా పార్టీ నాయకులు మా